హాయ్ హలో అండి, అందరూ ఎట్లుండారండి? మేమంతా బాగున్నామండి, మీరంతా బాగున్నారు అనుకుంటాను. ఫ్రెండ్స్, ఇది నాన్ వెజ్ ఫంక్షన్కి వచ్చినామిడ. ఎవరిది అంటే మా కజిన్ హేమ, రమేష్ ఉన్నారు కదా, మన కొడుకు పెండ్లాయే కదా, వాళ్ళది నాన్ వెజ్ ఫంక్షన్. ఆకాష్ మోనికా వాళ్ళది. ఇక్కడ మేము వెజ్ తింటున్నాము. నేను వెజ్, మమ్మీ నువ్వు వెజ్ చెప్పేసింది. చేతన అవి అంతా నాన్ వెజ్ తినేసి వచ్చిరే. వాళ్ళ దాయ శ్రయాను సరిగా తినలేదంట. దానికి ఐస్ క్రీమ్ తినుకొని ఉన్నాడు. తినేసి అనేక ఇవంతా గేమ్స్ అంతా ఆడుతూ ఉండే. ఆడ 2 గేమ్స్ పెట్టిండ్రి, ఆడుకొని ఉన్నాడు. రండా ఎవరెవరు వచ్చిండారో వాళ్ళంతా మాట్లాడిస్తాము. ఈ వీడియో చూసాక మొదలు ఎవరెవరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ చూడండి. ఆ వీడియో ఇష్టమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆడ వెజ్, ఇక్కడంతా నాన్ వెజ్. ఇక్కడ హ్యాండ్ వాష్. హాయ్ చెప్పండి రే. ఏమే సడి పచ్చడి నీదే. ఈడ హేమాచి నేను వెజ్, ఇక్కడ కుక్కుండారు. పక్కలనే పొడుసును కుక్కుండారు చూడండి. ఆ పక్క ఉండారు వాళ్ళు వెజ్. వాళ్ళ అమ్మ చెల్లెలు అంతా ఉన్నారు. చిన్నోడు నాన్ వెజ్ తినింది. ఇక్కడ హేమ చెప్తా ఉంది, నా శారీ ಬಗ್ಗೆ చెప్తా ఉండే. శారీ కలర్ బాగుందంట, ఇట్లా శారీసే కట్టుకోవే నువ్వు అంటూ ఉండే. ఇంకా చిన్నగా కనిపిస్తావు, చిన్న వయసుగా అంటూ ఉండే. ఎవడో రేషం సీరలో బార్డర్ ఉండేవి కట్టుకుంటావో, ఇట్లా డిఫరెంట్గా ఫ్యాన్సీగా కట్టుకుంటూ ఉండే. ఫ్రెండ్స్, ఈ శారీ గ్యాప్ ముందా పాత ఫ్రెండ్స్కి తెలిసింటుంది, చూసింటారు పాత వీడియోలో. కొత్త ఫ్రెండ్స్ చూడండి, ఆ వీడియో డిస్క్రిప్షన్లో వేసింటాను. ఇది ఎక్కడ తీసుకోండేది అనేసి, ఎట్లుంది అనేసి చెప్పండి. ఇట్లా ఫ్యాన్సీగా బాగుండవండి ఆ అంగడిలో. తిరిగా ఇంకొక ఇతను పోయింది, బాగుండే కలెక్షన్. మీరు చూడండి, ఇష్టమైతే అది తీసుకోండి. ఓకే అండి, ఇది వెజ్ ఏమేమి చేసినారో అనేసి చూపిస్తా ఉన్నాను. ఒబ్బట్లంతా చేసిండ్రు, బాగుండే క్యాటరింగ్. ఇది వెజ్ క్యాటరింగ్ చాలా బాగుండే, టేస్ట్గా ఉండే. నేను కొన్ని తింటుని, పూరి అంతా చేసిండ్రు, అదంతా తింటుని. మమ్మీను బాగుంది అనే. ఇది మంచూరీలు, నీరు దోశ, వెరైటీస్ చేసిండ్రు వెజ్లా, అంతా బాగుండే టేస్ట్గా. ఇది బెండకాయ ఫ్రై, అది తింటుని బాగుండే టేస్ట్. ఇంకా అవంతా వేరే టేస్టెస్ ఎక్కువలే. ఇది యాది క్యాటరింగ్ అంటే శ్రీకృష్ణ క్యాటరింగ్ సర్వీస్ అనేసి. చూడండి, ఇది శ్రీకృష్ణ క్యాటరింగ్ సర్వీస్, బాగుంది క్యాటరింగ్. ఇక్కడ అందరూ తినేసి వచ్చి కూకొని మాట్లాడుకొని ఉండారు. మమ్మీ అంతా ఇక్కడ అత్తమ్మ ఉంది, హేమ వాళ్ళ మమ్మీ. నీకు ఇక్కడ లత, లక్ష్మి అంతా వచ్చిండారు. ఇక్కడ అవుతా వచ్చి ఇంకా భోజనం చేసేకపోయిందిలే, వచ్చి అందరినీ మాట్లాడిస్తూ ఉండ్రి. అనేక భోజనం చేసేకపోయిరి. ఇక్కడ శ్రయానంతా కూకొని ఉండ్రి. బిడ్లకంతా ఆడకి పెట్టేసిండ్రి, అది బాగుండే. టైం పాస్ అయ్యా బిడ్లకంతా. నన్ను మేము కొంచెం కూకొని ఉంటే వాళ్ళు ఆడుకొని ఉండ్రి, ఆరాంగా బాగుండే. ఇప్పుడు హేమది అవుట్ఫిట్ చూస్తాం రండా. చూడండి, నాది హేమది ఒకే కలరు, దానిది డిఫరెంట్ ప్యాటర్న్. నాది శారీ, దాంది శారీనే బాగుంది. చూడండి, బాగా రెడీ అయింది. సూపి అని ఇది డ్రెస్ అంతా అంటే చూపిస్తూ ఉంది, గంట అంతా సూపి అంటే. చూడండి, ఇట్లా రెడీ అయింది. మేకప్ అంతా బాగుండే, బాగా చేసిండ్రి మేకప్, బాగా రెడీ అయ్యిండే. హేమ ఆకలి అవుతోందా అంటే అవును ఆకలి అవుతోంది అంటోంది. చూడండి, హేమ కూతురు రష్మిను బాగా రెడీ అయ్యిండే. ఆ అవుట్ఫిట్ అనేక చూపిస్తాను ఉండండి, చూస్తారు. ఆంటీ చూస్తారా అంటే మా వీడియో చూస్తే బాగా వచ్చిందా? బాగా చేసినా అమ్మమ్మ గారు బిడ్డలు ఎత్తుకొని పాపం ఎంత కష్టమో. ఇది లిలీ పాండ్. వాట్ హాయ్, ఒక ఫోటో. వెరీ గుడ్. డైరెక్టర్ ఏం చెప్పు, ఎట్లెత్తాలా? తప్పుకొని ఫోటో
వావ్ సూపర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటో ఎత్తునా. వీళ్ళు తెలుసు కదండి, హేమ కూతురు రష్మి. వీళ్ళు బాగా రెడీ అయ్యారు చూడండి. అవుట్ ఫిట్స్ చూపియమ్మ అంటే చూపిస్తా ఉంది. రష్మిది స్మైలింగ్ ఫేస్ అండి, ఎవడు నక్కనే ఉంటుంది. మంచి బిడ్డ అండి, అంత దగ్గర బాగా మాట్లాడుకొని నక్కొని ఉంటుంది. బిడ్డ ఎక్కడ అంటే కొనుక్కొని ఉన్నాడు అంటే అని. రష్మి కొడుకుకి 1 year కంప్లీట్ అయింది. ఇంట్లోనే బర్త్డే చేసేసిరి. ఇంకొక ఇతను అందరికి గెట్ టుగెదర్ వందే స్పెషల్ బర్త్డే ఉండాలా అనేసి ఇంకొక ఇత బర్త్డే అందరినీ కూసి చేసిరండి. అది వ్లాగ్ వస్తుందండి, అది నెక్స్ట్ ఎవడైనా వేస్తాను. అది ఏం రాదేనిది ఈ చిన్నోడు శ్రయాను ఫ్రెండ్స్ అయిపోయిండారు పెండ్లా. ఇవిడు ఇక్కడ ఆడుతూ ఉండారు. అనేక పెరకలాడతారు చూడండి, ఏం నోరెస్ చేస్తారు ఇద్దరును. ఆ చిన్నోడు వచ్చేసి, ఆ చిన్నోడి పేరు తెలియదు, సారీ అండి. ఆ చిన్నోడు వచ్చేసి హేమ రమేష్ కజిన్ తమ్ముడు కొడుకోడు. ఏం మాట్లాడతారో, ఏం ఆవాజ్ చేస్తారో ఇద్దరును చూడండి, పెరకలాడతారు. అని ఇంకా సాఫ్ట్ గా బాగుంది. హాయ్ బేబీ. వీళ్ళు తెలుసు కదా, సంధ్య అనేసి హేమ కజిన్. కూతురు సంధ్య పెద్ద కూతురుతోనే. అదే పెళ్ళికి వచ్చిందా? ఎట్లుండవమ్మా, బాగుండవా? అవునా, తినిందాయా? అడుక్కుంది. హాయ్ శృతి. బాయ్ అంటే ఆవిడే చూడే, ఆవిడే పోతా ఉండారు. హేమ చిన్ని ఆవిడే పోతూ ఉండారు. రంజబ్ కూడా కూకొని లేదు, తినేసిపోతూ ఉండారు. ఏమో పొన్ను ఉందంట, దానికి లేకుంటే ఉండిండ్రు వాళ్ళను. రంజబ్ కూకొని మాట్లాడుకొని ఉండేది అయినా. సరే నెక్స్ట్ ఎవడన్నా సిక్తామనేసి బాయ్ బాయ్ అని చెప్తా ఉన్నాము. అత్తమ్మ కూడా బాయ్ చెప్తా ఉంది చూడాల. ఈడ నాన్ వెజ్ సెక్షన్ అండి. ఎవరైనా మన వాళ్ళు సిక్తారేమో చూపిస్తాం ఏమేమి ఉందో నాన్ వెజ్. ఇక్కడ గిరిజ కుక్క ఉండే, వాళ్ళ పక్కల కుక్క ఉండేది ఇంకొక అత్తమ్మ, మా అత్తమ్మ వాళ్ళ కూతురిది. అదే ఇతేష్ ఉండరు కదా, వాళ్ళ పిన్నమ్మ, సొంతం పిన్నమ్మ. మాకైతే నీరు దోశ వేసిండ్రి. వీళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి ఏమి తర వేసినారు చూడండి. అత్తమ్మ మమ్మల్ని ఎత్తదమ్మా తినేతాడు అనే. లేదు అత్తమ్మ ఎత్తలే అంటే. గిరిజ సూపి పర్వాలేదు అనే, దానికి ఎత్తుకోండి ఏమేమి ఉందో ఐటమ్ అని చూపిస్తుంది. ఇక్కడ సంతోష్ హేమ కజిన్, అనేక వాళ్ళ మిస్సెస్ లక్ష్మి, అనేక వనితక్క. ఇక్కడ పెండ్లి కూతురు ఉంది చూడండి, ఆ మోనిక రష్మి దగ్గర మాట్లాడుకొని ఉండారు. నా మద్దలు గీతను వచ్చిండే, వాళ్ళ మనమరాలే ఈ బిడ్డ. గీత పెద్ద కొడుకు భరత్, అనేక కోడలు స్నేహ వాళ్ళు వచ్చిండారు చూడండి. స్నేహ ఈ బిడ్డ. భరత్ ఇక్కడే ఉన్నాడు పక్కనే చూడండి, వస్తాడు వచ్చే హాయ్ చెప్తా ఉండారు ఇద్దరును. నువ్వు కృష్ణ ఏమయ్యా అక్కడ చూడు, చూడు
చూడరా చల్లలు వచ్చింది చూడరా తోడుకొని ఆడిపోయారా చూడరా పాప వచ్చింది చల్లులే చల్లులు కాకుండా ఇంకెవరు చల్లులే మనకి జాగా ఇడరా ఏం తీట్లా తోడుకొంప చిన్న అన్న పోరా నువ్వు అన్న దగ్గర పో అన్న అన్న వీడు చూడు చూడు చెమట చూడు చెమట ఎప్పా ఇది ఏమిది అయ్ ఓమే అది చూడు చెంపలంతా పింక్ పింక్ అయిపోయింది చిన్న అగా వచ్చా ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఎట్లుండారా ఇతేషను ఎట్లుండవు మేకప్ బాగుంది చెప్పారు కానీ అన్నీ మేమిద్దరు ఒకే తర తింటాడా తినిపించే ఏ కలర్ ఉంటావు ఒక ఇట్లా గ్యాప్ ముందు పెన్నులను ఇట్లా రేషన్స్ బ్లూ కలర్ కట్టుకున్నది నాకు అవుట్నే కాయు అందరి దగ్గర అదే కలరు అవుడు అదే ఫ్యాషన్ కదా అదే ఫ్యూచర్లో అదే ఆకాశ్ ఎట్లుండరక్క పాడాలో చెప్పండి ఆకాశ్ ఎట్లున్నారు సిమ్ కోడాలు అందరూ ఇది ఇలా వాయిస్ నిత్య నిత్య యాడ్ ఉంటవి కనిపినలేదమ్మా ఆయన భోజనమా ఇప్పుడు నా శారీ చూపిస్తాను చూడండి. బ్లౌజ్ వచ్చేసి స్లీవ్స్కి బఫ్ పెట్టించుకున్నాను చూడండి. ఆవిడ 25-30 ఇయర్స్ బ్యాక్ అట్లా పెట్టించుకుంటూ ఉంటారు కదా, ఇప్పుడు అదే ఫ్యాషన్ వచ్చేసింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అట్లా. వీళ్ళు చూడండి పొడిసోళ్ళమ్మ ఇంకా చెల్లెలు ఆడుకోకుండా అందరి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు.
ఇంకా ఇక్కడ చూడండి వీడు షూలు నేను వేస్తానంటే వాడు వేపించుకోండిలే, వాడే వేసుకున్నానంట. లాస్ట్కి నేనే వేసినాయండి షూలు వానికి. ఏమా ట్విన్ సిస్టర్స్ తరా అమౌంట్ ఉండే అంటే అది మేకప్ అయిండే, నేను అంత మేకప్ లేదు. ఇక్కడ శ్రయాను హేమ మన ముందు ఎత్తుకోండాడు, కూకోండాడు. వానికి ఇష్టము, వానికి నువ్వు బిడ్డలు అంటే కూకోండాడు ఎత్తుకొని. వాడు సైలెంట్గా కూకోండాడు. ఓకే అండి, మేము ఇప్పుడు ఇంటికి పోయే టైం అయింది. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కల బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి. ఆవిడ మా వీడియోస్ వస్తుంటే నోటిఫికేషన్ వస్తుంది, ఆవిడ మీరు చూడొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో సిక్తామా. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.